2 మిత్స్ ఉన్నాయండి. ఒక వన్ బై వన్ అడిగేస్తా. ఎవరైనా ఫ్రెండ్స్‌లో నిద్ర రాలేదు అంటే ఫస్ట్ ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒక పెగ్ గాని లేకపోతే కొంచెం డ్రింక్ చేసి పడుకో అన్నీ పోతాయి అని ఫ్రీ సలహా ఒకటి. రెండోది అబ్బా! గురకబెడుతున్నారు వీళ్ళు ఎంత మంచిగా పడుకుంటారో, పక్కోళ్ళకి నిద్ర పాడు చేసి వీళ్ళు పడుకుంటారని అనుకుంటారు. సో, ఈ 2 నిజాలా కాదా? 100% మిత్స్. ఆ! కానీ ఇది పక్కనోళ్ళుగా నేనే ఫేస్ చేశా. ఓకే. ఎందుకంటే స్లీప్ థెరపెటిక్స్ అని స్టార్ట్ చేస్తున్నాము. జూబ్లీ హిల్స్‌లో స్టార్ట్ చేస్తున్నాము. సో, ఇట్స్ అన్ అడ్వాన్స్ సెంటర్ ఫర్ స్లీప్ మెడిసిన్. ఇక్కడ ఇది చేస్తాము అని ఈ ప్రపోజల్ నేను జనరల్లీ నా చుట్టూ ఉన్న వాళ్ళతో డిస్కస్ చేస్తాను కదా! స్టార్ట్ హ్మ్. చేసే ముందు. హ్మ్. అలా డిస్కస్ చేస్తున్నప్పుడు నీ దగ్గరకొచ్చి ఇంత కష్టపడి, ఇంత ట్రీట్మెంట్ తీసుకొని, ఇంత ఖర్చు పెట్టే బదులు, దాని బదులు ఒక 10 విస్కీ బాటిళ్ళొస్తాయి. మంచిగా తాగి పడుకోవచ్చు. రోజో పెగ్గేసినా గానీ సరిపోద్ది. ఎన్ని ఇయర్స్ యెస్. పడుకోవచ్చు. ఆ! నీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే కాస్ట్‌కి అని అంటారు. హ్మ్. సో, నాకు నవ్వొచ్చేది. అందుకనే ద వెరీ ఫస్ట్ అవేర్‌నెస్ వీడియో వాట్ ఐ మేడ్ వాస్ ఆన్ ఆల్కహాల్. ఓకే. సో, ఆల్కహాల్ తీసుకుంటే నిద్రొస్తది అనేది పెద్ద మిత్ అది. సో, హ్మ్. యాక్చువల్లీ ఆల్కహాల్ అనేది కంప్లీట్‌గా నిద్రని పాడు చేస్తది. సో, ఆల్కహాల్ ఏంటి అంటే మన నర్వస్ సిస్టమ్‌కి డిప్రెసెంట్ అది. ఇట్స్ ఎ డిప్రెసెంట్. సో, నర్వస్ సిస్టమ్‌ని స్టాప్ చేస్తది కాబట్టి నిద్రలోకి వెళ్ళడానికి ఫస్ట్ కొద్దిగా యూజ్ అవుతది. బట్ అడినోసిన్ అనే కెమికల్‌ని అది ఆల్టర్ చేస్తది. దాని హ్మ్. మెటబాలిజంని ఆల్టర్ చేస్తది. ఎప్పుడైతే అడినోసిన్ ఆల్టరేషన్ అవుతదో డీప్ స్లీప్ అనేది రాదు. ఓకే. సో, ఆల్కహాల్ తీసుకుంటే డీప్ స్లీప్ అనేది కంప్లీట్‌గా చెడిపోతది.